జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేశారన్నారు. జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సీఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తా ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? చాలా మంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయాల. మీ నోటీస్ మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి, అట్లాగే యూపీఎస్సీ చైర్మన్ కూడా స్పందించాలి, సంబంధ అధికారులు కూడా స్పందించాలని చెప్పి నేను